కమర్షియల్ కాంప్లెక్స్ వాస్తు నియమాలు ఏమిటి? చాలామంది కమర్షియల్ కాంప్లెక్స్ అనేప్పటికెళ్ళి వాస్తు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, ఆ షాపింగ్ కాంప్లెక్స్ అద్దెకి తీసుకొని దివాళీ చేస్తూ ఉంటారు. చాలామంది ఏంటంటే కమర్షియల్ కాంప్లెక్స్కి ఎప్పుడు కూడా వాస్తు నియమాలు పాటించాలి. వాస్తు నియమాలు ఏ రకంగా పాటించాలి, ఏ విధంగా పాటించాలి, ఒక షాప్ పెడితే ఆ షాప్ ఏ రకంగా డెవలప్ అవుతుంది, అదేవిధంగా ఒక ఆఫీస్ పెట్టారనుకోండి, ఆఫీస్ ఏ రకంగా డెవలప్ అవుతుంది, అదేవిధంగా మనకి కస్టమర్లు ఏ రకంగా వస్తారు మనకి, ఈ విషయాలన్నీ గమనించుకోవాలి. చాలామంది ఏంటంటే కమర్షియల్ కాంప్లెక్స్ అంటే సైట్ అంతా బిల్డింగ్ కట్టేసేస్తారు, రోడ్డు మీద పార్కింగ్ ఇస్తారు. అసలు కాంప్లెక్స్కి కావాల్సింది, కమర్షియల్ కాంప్లెక్స్కి కావాల్సింది కేవలం పార్కింగ్ ప్లేస్. ఒక షాపు డెవలప్ అవ్వాలన్నా, ఒక ఆఫీసు మంచి ఆలోచనతో డెవలప్ చేసుకోవాలన్నా సరే పార్కింగ్ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ విషయం చాలామంది తెలియక మాకు వాస్తు బాగలేదు, అదే నార్త్ వాయువులో మాకు రూమ్ వచ్చింది కమర్షియల్ మొత్తం మీద, అది తప్పు అనుకుంటా. ఇంకోటి వచ్చేసేమో వెస్ట్ సౌత్ కార్నర్లో రూమ్ వచ్చిందండి, మా మెట్లు ఈ రకంగా వచ్చినాయండి, ఆ రకంగా వచ్చినాయి అని చెప్పేసి రకరకాలుగా చెప్తూ పోతూ ఉంటారు. ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను హైదరాబాద్, బెంగళూరు, అలాగే రకరకాల రాష్ట్రాల్లో తిరిగి నేను వాస్తువు చూసినప్పుడల్లా వాళ్ళు చెప్తూ ఉంటారు. నాకు నవ్వు వస్తూ ఉంటుంది. ఎందుకంటే కమర్షియల్ కాంప్లెక్స్కి కావాల్సింది బెస్ట్ ప్లేస్ కావాలి. ఫస్ట్ మనం ఒక కాంప్లెక్స్ కడుతున్నాం అనుకోండి, దానికి బెస్ట్ ప్లేస్ కావాలి, మంచి ప్లేస్ అంటే ఒక సెంట్రల్ కావాలి. ఆ సెంటర్లో ఏ రకంగా ఉండాలంటే, ఒక కాంప్లెక్స్ నిర్మాణం చేసేటప్పుడు ఆ కాంప్లెక్స్లో ఒక షాపుకి ఎన్ని బళ్ళు రావాలి, ఎన్ని బళ్ళు వచ్చి అక్కడ నుంచి ఉంటాయి, ఆ బళ్ళ మీద వచ్చిన వాళ్ళు బండి కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ చేసుకొని అప్పుడు లోనికి వచ్చేసి ఏదైనా వస్తువు కొనుక్కోవాలన్నా, ఏదైనా తిండి తినాలన్నా, ఏదైనా సరే కాంప్లెక్స్కి పార్కింగ్ ప్లేస్ అనేది చాలా మోర్ ఇంపార్టెంట్. చాలామంది తెలియని విషయం అన్నమాట ఇది. ఎందుకంటే నా సైట్ అంతా ఉంది, సైట్ మొత్తం కట్టేస్తే మంచి అద్దెలు వచ్చేస్తాయి అనుకుంటారు. అద్దెలు కాదు కావాల్సింది. అద్దెలు వచ్చినా అది పెద్ద నిలబడవాయి. ఎందుకనంటే మనకు కావాల్సింది ఏంటంటే పార్కింగ్ ప్లేస్ బాగుంటే మన షాపు రెంట్ తీసుకున్న వ్యక్తి ఎక్కువ లాభాలు మనం పొందగలిగితే, ఆ లాభాలు వచ్చినప్పుడు మన షాపు రెంట్ ఆటోమేటిక్గా మన ఇంటికే వచ్చేస్తుంది మనకి. అదే షాపులో కనుక వ్యాపారం కనుక లేక మనం ఎప్పుడైతే షాపు ఓనర్ కనుక షాపు ఓనర్ దగ్గరికి వస్తే అప్పుడు రెంట్ కట్టడానికి కొద్దిగా బాధాకరంగా ఉంటుంది. అందుకోసం చేసి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ కట్టేటప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి చెప్తాను మీకు నేను. ఉదాహరణకి ఇది 100 ఫీటు పొడుగు, ఇది 120 120, ఇది 100 ఫీట్, ఇది 100 అడుగులు, ఇది 120 ఫీట్. ఈ రకంగా సైట్ తీసుకున్నాం. మనం తీసుకొని ఏం చేస్తామంటే, ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దక్షిణం అండ్ ఈ పడమట నుంచి మనం కాంప్లెక్స్ స్టార్ట్ చేయాలి. దక్షిణం పడమట నుంచి అంటే ఈ రకంగా మనం కాంప్లెక్స్ స్టార్ట్ చేసుకొని నిదానంగా ఈ రకంగా మనం ఎక్కువగా ప్లేస్ ఎంత ప్లేస్ ఉండాలి, కింద మనం గ్రౌండ్ ఫ్లోర్లో, ఇది G4 అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే GF అంటే గ్రౌండ్ ఫ్లోర్లో మనం ప్లేస్ ఏం చేయాలంటే, ఇక్కడ మినిమం కనీసం ఎంత ఉండాలంటే, ఇక్కడ 120 కదా, ఇక్కడ 60 ఫీటు గ్యాప్ ఉండాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి బిల్డింగ్ ఏరియా వరకు 60 ఫీటు గ్యాప్ ఉండాలి. ఎందుకు గ్యాప్ ఉండాలి 60 అడుగులు అంటే, ఇక్కడ కార్ పార్కింగ్స్ అన్ని పెట్టుకోవటానికి ఉండాలి. ఇది నార్త్ రోడ్ అనుకుందాం, రోడ్ నార్త్ అనుకుందాం. సో రోడ్ నార్త్ అయినప్పుడు కార్ పార్కింగ్ ఇక్కడికి వచ్చి పెట్టుకుంటాం మనం. ఇక్కడ మనం ఇదంతా కూడా మనం ఏం చేయాలి, ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఈ రకంగా మనం చేసుకోవాలి. కమర్షియల్ కింద ఇది 60 అడుగులు గ్యాప్ ఉండాలి. ఇది వచ్చేసి మినిమం ఇది ఒక 60లో, ఇది ఒక 40 ఉండాలి, ఇది ఒక మామూలుగా 40 కదా 50 వేసుకుందాం, ఇది ఒక 10 అడుగులు గ్యాప్ వస్తుంది. ఇది సెట్ బ్యాక్ అన్నమాట. ఈ రకంగా మనం డిజైన్ చేసుకోవచ్చు. మనం ఈ రకంగా డిజైన్ చేసుకుంటే మనం ఏమవుతుంది, మనకి ఇక్కడ ఆటోమేటిక్గా మనకి అన్ని విధాల లాభాలు వస్తాయి అన్నమాట. అంటే పలానా కాంప్లెక్స్లో మనకి ఒక షాపు రెంట్కి తీసుకున్న రెంట్ పెంచండి, తప్పేం కాదు. ఒక 10,000 కాబట్టి 20,000, 30,000, 40,000, 50,000 పెంచండి. ఆ ఏరియాని బట్టి, వాతావరణం బట్టి పెంచుకొని మనం ఈ రకంగా మనం దీన్ని చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతాము. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ మనం కోలం చేసుకొని మళ్ళీ దీన్ని
ఒక 20 feet వరకు కవర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేబట్లే మనం 20 feet వరకు, ఇది 20 feet వరకు మనం కవర్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఎంత అవుతుంది? 40 feet బ్యాలెన్స్ ఉంటుంది అన్నమాట. ఈ 40 feetలో మనకి ఏమవుతుందంటే 20 కానీ 30 కానీ ఏ రకంగా సరే మనం చూద్దాం. ఒక ఉదాహరణకి 30 feet అయితే ఎంత ఉంది? ఇక్కడ 30 feet. ఇక్కడ ఓపెన్ ఏరియా ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే చాలామంది కూడా పార్కింగ్ ప్లేస్ పెట్టుకొని ఈ లోన ఆఫీసులకి అన్నిటికీ వెళ్ళి మనం తిరిగి నాకు పర్లేదు, నా యొక్క వెహికల్కి కానీ నా యొక్క కారుకి కానీ పెనాల్టీ రాయరు పోలీసు వాళ్ళు, మన గ్రౌండ్లోనే మనం పార్కింగ్ ప్లేస్ ఇచ్చుకున్నాం కనుక ఈ రకమైన ఆలోచన ఎప్పుడు కూడా కమర్షియల్ కాంప్లెక్స్కి ముఖ్యమైనది పార్కింగ్ ప్లేస్ అన్నమాట. చాలామంది తెలియక మనం ఏంటంటే ఇవన్నీ షాపులు కట్టేసేసి మనం షాపులన్నీ రెంట్లకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది? అప్పుడు రోడ్డు మీద పార్కింగ్ ప్లేస్ వస్తుంది అన్నమాట. ఈ రోడ్డు మీద పార్కింగ్ ప్లేస్ పెట్టుకుంటే ఏమవుతుంది? మనకి రేపు పొద్దున పోలీసులు వచ్చి పెనాల్టీ రాయటము, ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ ఓనర్కి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అందుకోసం చేశాను వాస్తుపరంగా మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎప్పుడు కూడా ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ అన్నిటికి కూడా పార్కింగ్ ప్లేసే ఫస్ట్ వాస్తు అన్నమాట. సెకండ్ వాస్తు ఏంటంటే మనం చాలామంది ఏంటంటే ఇక్కడ దీన్ని ఏం చేయాలంటే ఒక్క నిమిషం, చాలామంది ఏం చేస్తారంటే ఈ యొక్క షాపుల్ని మనం నిర్మాణం చేసినప్పుడు ఏమని చేస్తారంటే వాస్తు బాగలేదనో ఇంకోటనో చెప్తూ ఉంటారు అన్నమాట. ఏ రకంగా చెప్తారంటే ఇక్కడ ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఇలాగా క్యారిడార్ ఇచ్చేసి ఈ షాపు ఇదో షాపు ఇలాగే ఇటో షాపు ఉంటాయి అన్నమాట. ఈ రకంగా ఉంటాయి షాపులు. ఈ రకంగా షాపులు ఉండేసింది. ఇక్కడ లిఫ్ట్ వస్తుంది, ఇక్కడ మెట్లు వస్తాయి. ఇది మెట్లు. ఇది చాలామంది ఏమంటారంటే ఏమంటే మాకు నా షాప్ ఎదురుగా ఈశాన్యంలో లిఫ్ట్ ఒకటి ఉంది, ఇది లిఫ్ట్, ఇది షాప్ ఎదురుగా ఈశాన్యంలో లిఫ్ట్ ఉంది మాకు, నేను ఇక్కడ నా షాప్కి ఆగ్నేయ మూల నుంచి నేను బయటకు వెళ్తున్నాను అని అంటారు. ఒకళ్ళు ఏం చెప్తారంటే నైరుతిలో మాకు, నైరుతి కాదు వాయువులో మాకు ఇది వచ్చింది, నా ఎంట్రన్స్ డోర్ నైరుతిలో వచ్చింది సార్, ఇది కొంచెం వాస్తు తప్పు ఉంది అని చెప్పి అంటారు. మరొకళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఈశాన్యంలో మాకు మెట్లు వచ్చింది సార్, అనుకోకుండా మేము ఈశాన్యం నుంచి లోనికి వెళ్తున్నాము, ఇది దక్షిణను పడమట కార్నర్ బిట్ అండి ఇది అని చెప్తూ ఉంటారు. అలాగే ఏంటంటే ఇది ఒక వాస్తుపరంగా, ఇలా వాస్తుపరంగా అన్ని షాపులు ఉంటాయని వాస్తుపరంగా చెప్తున్నాను మీకు నేను. ఇలా షాపు ఇలాగా షాపింగ్ కాంప్లెక్స్కి ఎప్పుడు కూడా వాస్తుపరంగా 100కి 50% వాస్తే ఉండదండి. ఎందుకనంటే షాపింగ్ కాంప్లెక్స్కి ఎప్పుడు కూడా మనం ఉన్న సైట్ని, మనం ఉన్న కాంప్లెక్స్ని జాగ్రత్తగా మనం వాళ్ళు అడ్జస్ట్ చేసి కట్టుకుంటారు అన్నమాట, డ్రాయింగ్ డిజైన్. ఎందుకంటే సైట్ని ఎక్కువ వేస్ట్ చేయరు కనుక కమర్షియల్ కాంప్లెక్స్కి ఎప్పుడు కూడా వాస్తు అనేది 50% వాస్తు ఉంటుంది. 100% వాస్తు దొరకదు కూడా అసలు అది. సో మీకు దొరికిన ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆటోమేటిక్గా, అవన్నీ మీరు ఇప్పుడు ఈ వీడియో చెప్పలేదు, నేను చెప్పినా అవి అంత ఉండవు కనుక మనకి 50% వాస్తు కమర్షియల్ కాంప్లెక్స్లో కానీ చూడాలి. ఎందుకంటే ఇక్కడ లిఫ్ట్ వచ్చిన ఈశాన్య మూలలో లిఫ్ట్ మన సొంతం కాదు అది. ఎందుకంటే లిఫ్ట్ అనేది అందరి కామన్ ఏరియా, అది లిఫ్ట్ రావచ్చు, తప్పేం కాదు అది. అలాగే ఏంటంటే ఇక్కడ మళ్ళీ నైరుతిలో ఎంట్రన్స్ రావచ్చు, ఏం తప్పు. షాపింగ్ కాంప్లెక్స్ అన్నిటికి కూడా ఈ రకంగా రావచ్చు. అపోహపడాల్సిన పని లేదు, ఇబ్బంది పడాల్సిన పనే లేదు. అసలు వాస్తుపరంగా మనం ఇవన్నీ చూసుకోవచ్చు. కానీ వాస్తుపరంగా చెప్పగలిగింది ఏంటంటే కాంప్లెక్స్కి పార్కింగ్ ప్లేస్కి లింక్ అన్నమాట. ఈ లింక్నే జాగ్రత్తగా గమనించాలి మనందరం కూడా. మనం ఆఫీసులకు కానీ షాపింగ్ కాంప్లెక్స్కి కానీ కమర్షియల్ ఏ దేనికైనా సరే పార్కింగ్ ప్లేసు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇలాంటి చిన్న పొరపాట్లు జరిగినా పెద్ద వాస్తు తప్పే ఉండదు కనుక మీ వాస్తుని మీరే సరి చేసుకోవాలి. నిరంతరం శ్రమజీవికి ముహూర్తంతో సంబంధం లేదు. అదేవిధంగా షాపింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా నీ రోజు ఈ టార్గెట్ రీచ్ అవ్వాలని చెప్పి ఆలోచనతో ఉంటే ఆటోమేటిక్గా అయ్యే రీచ్ అవుతాయి అన్నమాట. అందుకోసం చేసని మనం ఈ విధానాన్ని మనం అవలంబించుకుంటే వాస్తుపరంగా చాలా బాగుంటుంది.